ఇదేనా గుడి? బాగానే ఇదే రామ్మ గుడి, పెళ్లి చేసుకుందు తొందరగా. హనుమాన్ దేవాలయం. ఎక్కగలవా మెట్లు? వాళ్ళు ముందెక్కేసిర్రు. ఎక్కేది ఎక్కుతానమ్మా. నువ్వు శిఖరం మాటలు కుదిరింది. నువ్వు శిఖరం మాటలు మాట్లాడు. సర్లేదా? పిచ్చోడా మన బంజారాహిల్స్ లో ఇల్లు అంట, పొలం అంట. ఆయన పిచ్చోడు చేసి మనం ఆడిందాం. సర్లేదా? ఇవన్నీ ముచ్చట్లు. వాళ్ళు పైకి పోయినారు కూడా, నువ్వు నడిచే లోపు సాయంత్రం అయితే నీకు పెళ్ళి. ఈవిడే చెల్లెమ్మ మీ చెల్లెలు వచ్చింది. మీ చెల్లెలు ఏమి ఇది ఎక్కడికి వెళ్తుందో మరి? అమ్మ నీకు వాళ్ళు సంబంధం కుదిరిందంటవా? ఏంటమ్మా ఇలా ఎలా ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి నీకు తిక్క తిరుగుతుందా ఏమన్నా? ఇంత పెద్దగా అయినావు, కొద్దిగా తెలివి ఉందా? కనీసం పెద్ద కొడుకున్నాడు, ఇంత పెద్ద కొడుకుని పెట్టుకుని పెళ్లి అంటున్నావంట. కాదు, నీకెలా తెలిసింది? ఆల్రెడీ అమ్మలక్కలు చెప్పుకుంటూ ఉన్నారు. నీకు ముందేంటో కదా, నువ్వు సూర్యకాంతాను. అమ్మోయ్, కొడుకు పెళ్లైతే కోడలు వస్తుంది కదా, కోడలతో ఉండొచ్చు కదా. అమ్మా కోడలతో ఉంటే ఇప్పుడే నీ పడిపోయిలే ఉన్నాను. నాకు ఏదో తోడు చేసి కొడుకుంటాడా, రేపు కోడలు వస్తుంది, నీ కోడలు తీసుకెళ్లిపోతుంది. కోడలున్నా ఎంతన్నా ఎవరన్నా ఉండని, కొడుకు కొడుకే, కోడలు కోడలే. ఈ వయసులో నీకేం పాడుబుద్ధి పుట్టింది ఇప్పుడు? పోయి అమ్మో పాడుబుద్ది అంటమ్మో. అమ్మ నీ మాయమండి పోయి, నువ్వు వచ్చావు నాకు అనవసరం. అమ్మ గొడవ పడకమ్మా, గొడవ పడక. ఏమండి అమ్మగారు, చిన్నమ్మగారు పెద్ద మాకు అమ్మ అక్కగారండి. అదే మీరు మా అక్కగారు మళ్ళీ ఈ వయసులో పెళ్లి చేసుకోవడం అసలు ఏమన్నా బాగుందా? అందుకని నేను గుర్తుపట్టా. అక్షంతలు వేసే టైంలో నువ్వేదో ఎదురు అయ్యేవు లక్ష్మీదేవి లాగా. అక్షంతలు అమ్మ పెళ్లి చేద్దాం, పాపం మొగుడు లేక బాధపడుతుందమ్మా. పోనీ అమ్మ, కొడుకుని నేనే ఒప్పుకున్నా. కానీలే అమ్మ, కొంచెం మెట్లు ఎక్కుద్ది, పట్టుకోమ్మ చెయ్యి, నీకు పుణ్యం వచ్చింది. పెళ్లి చేయాలంటే డబ్బులు ఇచ్చేస్తున్నావు మరి ఒప్పుకుంటానికి. ఊరికి అక్షంతలు అయ్యి చాలు. విధి తప్పదంటావా? తప్పదు, నడు నడుచు. ఈ వయసులో ఇప్పుడు ఈ వయసులో పెళ్లి చూసావా? నడవడానికి చేత కాదు, అయినా పెళ్లి. నేను రాక వచ్చాను, రావడమే నీ పెళ్లి కోసం ఇక్కడ దిగినట్టే ఉంది. లక్ష్మీదేవిలో ఎదురైపోయావు అనుకుని నువ్వు ఇలా తిడతావని నేను అనుకోలేదు. నేను అస్సలు అనుకోలేదు, ఊహించలేదమ్మా. అయ్యో మా అమ్మ కాదమ్మా, నేను పెళ్లి చేసుకుని ఎక్కడన్నా విన్నారా ఈ విడ్డూరము? వీళ్ళందరూ ఎందుకు ఎడుతున్నారా సాయితు? సర్లే పోనీలే, ఎవరొకళ్ళు పెళ్లికి పెద్దలు ఉంటే మంచిది. నీకు చూసావా కింద పడుతున్నావు, కాసేపు ఆగమ్మా తల్లి. నాకు పెళ్లి అవుతుందని మడవెత్తి చూడు వేసుకున్నాను అంతే. వాయమ్మో ఎంత దాడి తగ్గించేసావమ్మా. పద తల్లి, ఎలాగో ఒకసారి తప్పదండి. తన ఇష్టము, తన మనసు. ఏదో చెల్లిగా ఒక ఆశీర్వాదిస్తామని వచ్చాను. పెళ్లి చేసేస్తాము, పంపించేద్దాము. నాన్న నువ్వేమనుకోద్దురా. తెలివైనడు ఆడు, చాలా అంత తెలివైనడు. మన ఇద్దరిని తిడతానే ఉంటదిలే, పద. అవంతే, అవి మారదు. అవి మారదమ్మా. ఏదో ఒకటి పెళ్లి చేసేసి అవును దారి చేసేద్దాం. అంతేగా నేను ఒంటరిగా ఎడుతున్నా. ఎడుతుంది చూడు, నీ మీద పడి ఎడుతుంది. ఇదేనా? ఇలాంటివేనా? నేను అసలు ఊహించలేదయ్యా. అమ్మో చూసావా, ఇన్ని మెట్లు ఎక్కి ఆ పెళ్లికి ఇంత సిద్ధమైంది. నేను మాత్రము ఆలోచిస్తూ ఎక్కుతున్నాను, ఎలా చెయ్యాలి ఈ పెళ్లి అని. అతిథి ముందన్నే చెప్పిండే ఆకాశంలో పెందిలాగా ఏదో ఒకటి అరేంజ్ చేసేదానేమో. అంతేగా? అంతే అమ్మ. మీ చెల్లెలు మంచిదే, మీ చెల్లెలు మంచిదే. అరవకు, తిట్టకు, వెళ్ళిపోద్ది. మళ్ళా వెళ్ళిపోద్ది ఇక్కడ నుంచి. అరవకు, ఎందుకు వచ్చే వాళ్ళని ఎందుకు? చీర కోసం అని నేనేమి రాలేదు. ఇంకా మంచిగా ఉండాలి, కొడుకు కోడలు రేపు పొద్దున మంచిగా ఉండాలంటే నువ్వు వాళ్ళతో కలిసి ఉండాలి, నేను మంచిగా చూస్తారు, నన్ను చూడాలి అని నీతో పాటు ఒప్పుకుంటున్నా. దేశం ఎంతమంది చూడలేదు, ఇంట్లోంచి గంటేటు. అలాగే నన్ను గంటేస్తాడు వీడు తక్కువ ఏం కాదమ్మో. ఇప్పుడు నేను చెయ్యట్టుకున్నాడండి తెలుసా, పోలీసు ఇంటికి వచ్చాడు, ఆడే నేను చేసుకుంటున్నాను. అయ్యో అయితే పోలీస్ అంట. పోలీసు చూడండి మంచిగా చూసుకుంటాడేమో. సరే పద, చేస్తాను పదమ్మా, ఒప్పుకుంటున్నాను. సరేలే, ఏదోలే ఎలాగైనా గానీ పోయిసారి ఓకేనా?
పోలీసుడు పోలీసుడు అంటున్నావు కదా, పోలీసుడు వస్తాను డబ్బు ఇస్తాను నీకు కూడా అప్పుడు 20,30,000 ఇస్తాను. పోలీసుడు అన్నప్పుడు వాడు నీకు మంచిగా చూసుకుంటానని చెప్పాడా? చెప్పాడమ్మా నిజం మాట్లాడుకున్నాను. పోనీ జీతం అది నిజమో కాదు కనుక్కున్నావా? అన్ని కట్టుకున్నాను. నా కొడుకు ఏటీఎం కార్డు అన్నాడు, అది కూడా చూపించాడు. వాడు దొంగ పోలీస్ అనుకున్నా నేను కూడా. మంచి పోలీసే, మంచి పోలీస్. మంచి పోలీసేనా? అయితే పర్వాలేదులే, మంచి కూడా ఉంటే రేపొద్దు నీ జీవితం బాగుంటది. ఓకే పద. నీకు ఎలాగో తెచ్చినా మనకు సగం చెప్పాం. ఓకే. ఓ సరే పోనీలే, ఈ చెల్లెలు వచ్చినప్పుడు కనీసం మంచి చెడ్డలు చూసుకుంటుంది. వచ్చిన వల్ల నీకు చీరలు పెడతా ఉంటాను. స్వీట్ నాకు చీరలు ఏం పెడతావో తెలియదు కానీ కనీసం నాకొక చైన్ ఇస్తుంది. ఇస్తాను కంగారు. నాకు బంగారు చైన్ వచ్చేసింది. అరవ గట్టిగా అరవకు, పైన ఉన్నారు వాళ్ళు వింటారు. అవునా? మళ్ళీ దొంగలు అనుకుంటారు మన ముగ్గురం ఒకటి. అక్కడ ఉన్నారు పైన. పద పెళ్లి కొడుకు. ఏమో పెళ్లి తొందర అవుతుంది పెళ్లి ఏమకి. ఫస్ట్ నైట్ కావాలంట చూడు. పోలీసు పొగుడు కదా, ఫస్ట్ నైట్ అంట. మల్లెపూలు ఏంది, బంతి పూలు ఏంది, గులాబీ పూలు ఏంది, అన్ని పెళ్లి ఆడుకుందా. ఈ ఘోరాలు కూడా ఇస్తుందా? సరే నీకే గొలుసుద్దా, కాసు గొలుసుద్దా? పదండి పెళ్లి చేసేద్దాం. ఈ చెట్టు చూస్తే వచ్చేవాడందరూ కూడా పెళ్లి మూమెంట్ లో బాగా పూలు తీసుకురాలేదు. నేను పూలు తీసుకుని వస్తా. ఏంటి ఉండండి. ఏంది పెళ్లి కొడుకు ఇంకా రాలేదేంటి? వస్తాడు. పూలు ఫస్ట్ నైట్ మాత్రం సూపర్. మంచం నిండా మల్లెపూలు, తల నిండా మల్లెపూలు ఉండాలి. ఓకే. సిరాగ్గా ఉన్నాడమ్మా. అందుకు నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే బంగారు ఇల్లు, ఇల్లు పొలం అన్నాడు, బంగారం అన్నాడు. అవన్నీ మనం రాని చేసుకున్నాక ఓ మాట్లాడేద్దాం. నీ మొక్క నీకు ఆడు దొరకడమే ఎక్కువ. అరవకు. నా పెళ్లి చేసుకునేది నువ్వు తొందరగా పెళ్లి చేసుకో. ఓన్లే ఆ బెల్లం తెచ్చి ఇక్కడ పెట్టు. బెల్లం తింటావా? ఎందుకు బెల్లం? కింద పడ్డ. అయ్యో చీమలు పట్టి నీగా. ఏం కాదు, దులిపే. అక్కడ దులిపో. ఎక్కడన్నా? ఇక్కడ ఎదురుకుంటా దులుపుతావా? మరి ఆడ దులిపి నీకు చిలిపి అలవాట్లు, చిన్నపిల్లల అలవాట్లు పోలేదమ్మా ఇంకా. ఏందో నువ్వు అసలేనో చూసా మీదకి వస్తున్నాయి.